ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు ఉన్నాయి. రైతు బంధు పడ్డా? ఒకటే ఎకరం పడ్డది ఇవాళ పడ్డది. 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు పడ్డా? 4 రైతు బంధులు ఇప్పటికి 4 రైతుల బంధుకు 2 రైతు బంధులు ఎగొట్టిండు. ఒక రైతు బంధు పడ్డది. ఒక రైతు బంధు ఇప్పుడు మళ్ళీ 1 ఎకరానికి వేసిండు. అలా ఓన్లీ 1 ఎకరానికి? 1 ఎకరానికి మళ్ళీ 40 రోజులకు మళ్ళీ మిగతా ఎత్తాడు. అది వేసింది తెలియదు దేవుని నెరక. అప్పుడు నాటేస్తారు కావచ్చు, నార్మల్ వేస్తారు కాదు. నార్మల్ వేసాం గవే మళ్ళీ ఇవి వేసి గవే అంటాడు. ఇవి మళ్ళీ రైతు బంధు ఎత్తున్నా అంటాడు. అంతే. 3 సార్లు వేస్తున్నాడు. 3 సార్లు ఏడెత్తుండు. చెప్పిండు ఫస్ట్ స్టార్టింగ్ నేను కేసీఆర్ 2 సార్లు వేస్తే నేను 3 సార్లు వేస్తాను. 3 సార్లు ఒక్కసారి గది లేదంటే 3 సార్లు అంటాడు. ఒక్కసారి గది లేదు, 3 సార్లు గది లేదు. 3 సార్లు ఏడెత్తాడు. ఏడు కదా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలల పడ్డా అంటే మన డిసెంబర్లో వాడు వీడు వేసినప్పుడు 2 ఎగినాయి. ఇంట్లో ఒకటి మళ్ళీ ఇప్పుడు ఒకటే 3 మళ్ళీ ఒకటే ఎకరానికి అంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన పరిపాలన బాగుందా, టీఆర్ఎస్ పరిపాలన? టీఆర్ఎస్ పరిపాలనే నంబర్ 1. ఎందుకంటే రైతులకు మేలు చేసే ప్రభుత్వం అది. తాగునీళ్ళు కానీ మిషన్ భగీరథ పెట్టి రోడ్లు ఇది మన చెరువులు లో చేసారు, చెరువులు నింపిర్రు. అది మల్లన్న సాగర్ నుంచి అటు హైదరాబాద్ పోతున్నాయి. ఇటు కాళేశ్వరం నుంచి ఇంటింటికి నల్ల తెచ్చిండు. ఆడళ్ళకు రోడ్డుకి ఎక్కకుండా చేసిండు. ఇంటింటికి నల్ల తాగనీళ్ళు. కాళేశ్వరం పోతే మనము పుష్కరాలకు పోతే ఒక్కొక్కరు 10 నుంచి 10,000 ఖర్చు పెట్టుకుంటారు. రోజు తాను చెప్తున్నాం మనం. రోజు పుష్కరాల నీళ్ళతో తాను చెప్తాను మనం. కాళేశ్వరం నీళ్ళు కదా మనకు వచ్చేది. ఇక్కడ నుంచి మల్లన్న సాగర్ వస్తారు, మిడ్ మార్నింగ్ నుంచి వస్తారు, ఎక్కడ వచ్చారు మనకు వచ్చేది కాళేశ్వరం నీళ్ళు మనకు వచ్చేది. అంటే ఇప్పుడు వస్తలేదు నీళ్ళు, రోజు వస్తుంది. అదే కేసీఆర్ పెట్టిందే కదా. ఇప్పుడు కేసీఆర్ పెట్టిందే అదే దాని ఫాలో అవుతుంది. రైతు 2 లక్షల రుణం ఆపన్నాడు. ఓలా గాలేవు. 1,80,000 కూడా నాకు గాలేవు. నాకు 1,80,000 ఉన్నాయి, నాకు కూడా కాలే. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలైందని ఒక బస్సు ఫ్రీ అంటే ఆడలకు బస్ ఫ్రీ, మొగలకు బస్ ఛార్జ్ ఎక్కువైంది. వంట గ్యాస్ అన్నాడు, ఒకటే నెల ఇచ్చిండు, ఎంగనాం పెట్టిండు. ఆడలో రాజ్యం చేసిండు, మొగలకు కింద నూకేసిండు. ఇప్పుడు పింఛన్ ఏమో 4,000 ఇస్తున్నాడు, వికలాంగ 6,000 ఇస్తున్నాడు. వస్తున్నాయి? ఏడొస్తాయి. నాకు కేసీఆర్ ఇచ్చిన 4,000 వస్తాయి. నాకు ఇప్పుడు 4,000 వస్తుంది, 6,000 వస్తలేదు. నాకు వస్తలేవు. అంటే అప్లికేషన్ పెట్టుకునేది అదే ఉంటుంది కదా. వాళ్ళ దగ్గర డాటా ఉంటుంది కదా. వాళ్ళ దగ్గర డాటా ఉంటుంది. మా సర్టిఫికేట్లు అన్నీ వాళ్ళ దగ్గర డాటా ఉంటుంది. ప్రతి ఒక్క పింఛన్దారులది గవర్నమెంట్ దగ్గర డాటా ఉంటుంది. ఆ డాటా ప్రకారంగా కేసీఆర్ వేసింది. అదే డాటా వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు కదా, ఇది చేయొచ్చు కదా. ఎప్పుడు రేపు మాపు మొన్న దాకా మున్సిపాలిటీ ఎలక్షన్ అయినాయి, అది అయిపోయినాయి. సర్పంచ్ అయినాయి. ఇప్పుడు జడిపి పెట్టడు ఏమనంటే రేపు ఎన్నికలు కూడా అంటే ఇది కొడుతుంది, అది కొడుతుంది, ఓడిచిపోతాయి. ఇటు ఎమ్మెల్యే ఎవరు? ఇటు కేసీఆర్. మాకు ఎమ్మెల్యే కేసీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ప్రజెంట్గా కేసీఆర్. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంచిగా అభివృద్ధి అయిందని మీ ఊర్లో? మాకు మారుమూల గ్రామం మాది. ఇటు పోతే బార్డరు, ఇటు పోతే చిట్యాల వరంగల్ జిల్లా. అప్పుడు ఇటు పోతే మెదక్ జిల్లా బార్డరు. మాకు కేసీఆర్ వచ్చినాకనే ఈ సిసి రోడ్లు కానీ ఈ డ్రైనింగ్ వాటర్ కానీ మాకు వచ్చినాయి. మాకు అంతకుముందు రాలే. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, టీడీపీ ప్రభుత్వం వచ్చింది. మాకు ఈ 10 సంవత్సరాల నుంచి మాకు అన్ని ప్రతి ఒక్క రోడ్డు సిసి రోడ్ అయింది. మాకు 10 సంవత్సరాల నుంచి సిసి రోడ్ అయింది. కేసీఆర్ ఏమో కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఇంత పాటు రేవంత్ రెడ్డి ఏమో తులం బంగారం ఇస్తాడు. కళ్యాణ లక్ష్మి 1,000 లక్షల పారు ఇచ్చిండు కేసీఆర్. నేను వాళ్ళకన్నా ఇంకా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఏది లేదు. ఎవరికైనా వచ్చిందా? ఎవరికి లేదు. 10,00,000 పారలే, తులం బంగారం లేదు, ఏది లేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు వస్తలేడు లేదు. అంటే ఇప్పుడు మీరే గెలుపుకున్నారు రేవంత్ రెడ్డిని. మాకు కేసీఆర్ గెలిచిండు, రేవంత్ రెడ్డి గెలిచిండు. సీఎం అతనే సీఎం గెలిపించిండు. మళ్ళీ చేసిరు నా సొంత లోలు వేసిరు. ఏం చెప్తారు? ఏదో మార్పు అని చేసిరు. మనం మార్పు చేసిండు రైతులకు. ఇంకేమన్నా నిన్న సిద్దిపేటలో రేవంత్ రెడ్డి నిన్న సభలో పెట్టిండుగా. ఇక పోనీ వాళ్ళకి మాత్రం వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు మంత్రి పదవి. కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తా, గెలిపిస్తేనే మంత్రి పదవి ఇస్తాను. వాళ్ళకి ఎవరో ఆర్ఎస్ఆర్ ఓడగొట్టి వాళ్ళకి గెలిపిస్తే మంత్రి పోతాడు అట. వాళ్ళు ఓళ్ళు గెలిపిస్తారు, ఆర్ఎస్ఆర్ ఓడగొడతారా? దమ్మున ఈయనకు రేవంత్ రెడ్డి వచ్చి పోటీ చేసినా గెలవాడు. ఇప్పుడు గెలవడా రేవంత్ రెడ్డి? ఆర్ఎస్ఆర్ మీద పోటీ చేసినా గెలవాడు. ఇంకా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? చాలా బాగున్నది. మస్తు మొత్తం జనాలు చాలా మెచ్చుకుంటారు. రాగానే పూలదండలు ఎత్తారు వాళ్ళకు. ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా అంటాను. ఇంకా 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కూడా ఆయన సచ్చదాకా ఆయన ఉంటాడు. అంటే మీరే ఓటేసి గెలిపిస్తారు? మళ్ళీ మేమే ఓటు, మళ్ళీ వేసే వాళ్ళు మేము జనాలు కదా. జనాలు ఓటు అయిపోతే ఎవరు ఎత్తారు? ఒకటే కుదుడు.